వైరస్లకు పుట్టినిల్లైన చైనాలో కొత్త వైరస్ ను గుర్తించారు. గబ్బిలాల్లో ఉన్న ఈ వైరస్ మనుషులకు సంక్రమించే ముప్పు ఉందంటున్నారు పరిశోధకులు. ఇంతకీ చైనాలో కనిపెట్టిన కొత్త వైరస్ ఏంటి? దానికి కరోనాతో ఉన్న పోలికేంటి? ప్రపంచాన్ని లాక్డౌన్లోకి నెట్టిన కరోనా వైరస్ కు పుట్టినిల్లైన చైనాలో ఇప్పుడు మరో వైరస్ బయటపడింది. గబ్బిలాలలో దీన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. 2018లో గుర్తించిన కరోనా వైరస్ ను ఇది పోలి ఉంది. అందుకే దీనికి HKU5CoV2గా పేరు పెట్టారు. గబ్బిలాల్లో కరోనా వైరస్లపై విస్తృత పరిశోధనలు చేసిన వైరాలజిస్ట్ షీ జంగ్లీ అలియాస్ చైనా బ్యాట్ ఉమెన్ నేతృత్వంలోని బృందం దీన్ని గుర్తించింది. గాంగ్జౌ ల్యాబొరేటరీ, గాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్స్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో ఉన్నారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రం త్వరలో సెల్ జర్నల్లో ప్రచురితమయ్యే అవకాశం ఉంది. కొత్త వైరస్ HKU5CoV2ను హాంకాంగ్లోని జపనీస్ పిపిస్టెల్ రకం గబ్బిలాల్లో ముందుగా గుర్తించారు. ఇది ఇతర జీవులకు వ్యాపించిన తర్వాత మనుషులకు సోకవచ్చు. కొన్ని సందర్భాల్లో నేరుగా మనుషులకు సోకే ప్రమాదం కూడా లేకపోలేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. కాకపోతే ఈ వైరస్ సామర్థ్యం కరోనా వైరస్ కంటే తక్కువే అంటున్నారు. మొత్తానికి HKU5CoV2 చాలా ప్రమాదకరమైన వైరస్ అన్నదానిలో ఎలాంటి సందేహాలకు తావులేదు. ఇదే కనుక విజృంభిస్తే ప్రపంచం మళ్లీ లాక్డౌన్లోకి వెళ్లక తప్పదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.